ఏలూరులో కొల్లేరు గ్రామ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో కొల్లేరు సంఘాల నాయకులు కొల్లేరు గ్రామాల ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీలు రైతుల సదస్సు నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందంటూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఫిషర్మెన్లు కొల్లేరు వదిలి వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము పర్యావరణానికి, పక్షులు పెంచడానికి వ్యతిరేకం కాదని 2016 నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా డ్రైన్ల వైపు చూసిన పాపాన పోలేదని అన్నారు. గతంలో చెరువులు కొట్టేసిన రైతులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, కొల్లేరు ప్రక్షాళన చేసి 20 ఏళ్లు గడుస్తుందని, మళ్లీ ప్రక్షాళన చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారే తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు. కొల్లేరు ప్రక్షాళన చేస్తే మా జీవనోపాధిని కోల్పోతామని, మేము సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం కాదని వెల్లడించారు. కొల్లేరును 5వ కాంటూరు నుండి 3 వరకు కుదించాలని, కొల్లేరులో దళిత పేద రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసి ధనసాయం అందించాలని కోరారు. కొల్లేరు ఎస్సీ రైతులు ఆర్థికంగా ఆదుకుని కొల్లేరు సమగ్ర సర్వే చేయించాలని, ఎస్సీలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని, కొల్లేరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కొల్లేరు గ్రామీణ అభివృద్ధి సంఘం నాయకులు కోరారు. ఈ కొల్లేరు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఇక్కడ మొత్తం కూడా 92 గ్రామాలు ఉన్నాయి. ఏంటంటే మోస్ట్లీ అన్ని కూడా ఎస్సీ ఇన్హాబిటెడ్ గ్రామాలు. కొల్లేరులో చేపల పెంపకం కూడా ఇల్లీగల్ గా ప్రకటించింది ప్రభుత్వం. ముందు వెనక చూసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కొల్లేరు వాసుల భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయని ఆలోచించుకోకుండా, ముందు వెనక చూడుకోకుండా దీన్ని అభయారణ్యంగా ప్రకటించి అప్పటిదాకా రెవెన్యూ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్పేశారు. ఏంటంటే కొల్లేరు మళ్ళీ ఒకసారి సమగ్ర సర్వే జరిపించాలి. అటు కొల్లేరు అభయారణ్యం ఉంటుంది, పక్షులు ఉంటాయి, పక్షులతో పాటు మనుషులు కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో డిమాండ్ ఏంటంటే కొల్లేరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అత్యధికులు ఎస్సీ కుటుంబాలు, నిరుపేదలు, ఏ విధమైన భూమి, ఎకరం భూమి కూడా లేని నిరుపేదలు, వాళ్ళందరికీ కూడా సమగ్రమైన ఉపాధి పథకాలు తయారు చేసి వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి. ఇక్కడ భూమి కోల్పోయిన వాళ్ళకి వేరే చోట భూమి ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళకి ప్రత్యామ్నాయ వృత్తులు డెవలప్ చేసి వాళ్ళ కుటుంబాలు కొంచెం 2 పూటలు అన్నం తినేలాగా వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయాలి. మరి చెరువులు లేకపోతే ఎలా బ్రతకాలండి? మా బ్రతిక చెరువు ఏంటని అందరూ కూడా నెత్తిన చెంగేసుకుని బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మేము 1-2 సార్లు డిమాండ్ చేస్తున్నాం. ఇంతమంది ప్రజలు ఉన్నాం, మేము ఏమైనా పర్యావరణానికి వ్యతిరేకం కాదు, పక్షులు పెంచడానికి వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరు కూడా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఆ డ్రైన్లు మీరు తవ్వినట్టయితే, మొన్న ఆ పొడమేరు వరద వచ్చినప్పుడు విజయవాడ మునిగిపోయిందన్న ఉద్దేశంతోనే కేవలం ఆ విజయవాడ వాసులు అనుకుంటున్నాం మేము. మరి ఎవరు చేశారో తెలియదు. కానీ మరి ఆంబూపూర్ అయితే బాగా కొల్లేరు మీద ఏంటి మీరు చేసింది? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చేస్తున్నాయి అన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు తెలవా కొల్లేరు పరిస్థితి ఏంటో? అన్ని తప్పుదారులు పట్టించి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి ఇప్పటికైనా పొల్యూషన్ రాకోకుండా కంట్రోల్ చేసి ఈ పేద పొరుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి ఎవరికైతే జలరంగరావు సొసైటీలు ఇచ్చారో ఆ సొసైటీల్ని ఆ రోజు ఆ లోకల్ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, ఆ స్థానిక విఆర్ఓలు సర్వజ్ఞుల్ని ఎస్సీ సొసైటీలను అయితే కొట్టేసేలాగా వాటిని కూడా 120లో జీవోలో మార్చి పంపించి వారిని కొట్టేసేలాగా ఏర్పాటు చేశారు. అది కేవలం సుప్రీంకోర్టు కైగిరిలో ఉన్న సొసైటీ ఎక్కడ ఉందో అని ఆ ఊర్లో ఉన్న విఆర్ఓ, ఎంఆర్ఓ, ఎమ్మెల్యే ఈ ముగ్గురే మరి ఆ విధంగా మా కైగిరి మండలంలో కానీ ఆ మనవేల మండలంలో కానీ ఆ విధంగా జరిగినాయి. ఆ సొసైటీలు ప్రత్యేకంగా సొసైటీలు కొట్టారు లోపల కొట్టకుండా. ఆ సొసైటీలు కొట్టడం కారణం రాజకీయమే. కాబట్టి అలాంటివి కాకుండా నిజంగా 7,000 ఎకరాలు 7,500 ఎకరాలు సొసైటీలని మరి ఇప్పుడు బతికించి వాళ్ళని వాళ్ళని బతకడానికి అవకాశం కల్పించి ఆ చెరువులో నుంచి మిగిలిన ఏదైనా అక్రమం జరిగిందంటే అక్రమం జరుగుతాయి. పంటకాలంలో అక్రమాలు జరుగుతాయి, మురుక్కాలంలో అక్రమాలు జరుగుతాయి, ఆరంగు రోడ్లు అక్రమం జరుగుతాయి. అక్రమంలో తొలగించి కొల్లేరు కూడా తొలగించమని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మా ప్రభుత్వం వారు ఎన్నో రకాలుగా అన్ని ప్రభుత్వాలు వచ్చి అందరూ ఆదరణమైన మాటలు చెప్తున్నారు. కానీ ఎవరికైనా ఎంతవరకు మిత్రుడు చెప్పినట్టు ఎంతవరకు కూడా దాన్ని పరిధిలోకి తీసుకుని ఏ రకంగా మాకు
న్యాయం చేయలేదండి. పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెల బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలో గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్. 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్. 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్. 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.